అంటే ఇతను ఆ రోజు అంటే అక్కడ ఎదిరించాడు వాళ్ళని అంటే ఏమీ లేదు. అతను నాకే కాల్ చేసి ఒక 1 minute ఆయన వాళ్ళు ఎవరో 3 కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళినాడు మనకి డీటెయిల్స్ ఇవ్వాలండి. ఈయన తీసుకెళ్ళింది 5 అయితే 9 మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సరే డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే నెక్స్ట్ డే 11కి ఇచ్చారండి. అది అంటే తీసుకుని ఇల్లీగల్ అంటున్నా. ఓకే 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 మీరు కేసులు కడతాం నేను తప్పని అన్నండి. పెట్టే సెక్షన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి ప్రమోట్ చేస్తే వాడికి ఏ సెక్షన్లు వర్తిస్తాయో అది పెట్టండి. మీరు ఆ కంపెనీని పార్టీగా చేయరు. A1గా పెట్టారండి. నాని A1గా పెట్టారు. నాని ఎవరు చెప్తే చేశాడు? అదేమైనా ఎంక్వైరీలు తేలుతుందేమో కదండి. అంటే కాదు మామూలుగా నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, ఎవరు చెప్తే చేశారు? ఎంక్వైరీ అంటున్నారు. 21st అరెస్ట్ చేశారు, ఈ రోజు 27th. మరి ఇంకా స్టిల్ యాప్ ఓపెన్ లో ఉంది కదా. నిజంగా ఎంక్వైరీ చేసాడు అయితే బ్లాక్ చేస్తాడు కదా. అంటే ఇది యాక్చువల్గా సైబర్కి సంబంధించి మీరు ఇందాక చదివారు అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను నా డౌట్ని. యాక్చువల్గా ఇప్పుడు ఈయన మన కార్తిక్ గారు చెప్పినట్టు అంటే యాప్లో అంటే షట్ డౌన్ చేసేస్తే అంత ప్రాబ్లం అయ్యే ఉండదు. సో దాన్ని చేయడానికి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా, కేంద్ర గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా? అది సైబర్ కాబట్టి సార్ ఇప్పుడు కొన్ని యాప్లు అనేవి అంటే యాప్స్ అనేవి ఏది కూడా అంటే కొంత కోడింగ్తో తయారవుతాయి సార్. కోడింగ్ అనేది ఉంటుంది ఒక యాప్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ అని తిరుగుతుందో ఇప్పుడు యాప్ కూడా బటన్ ఒకే బటన్ నొక్కితే ఇప్పుడు ఒక బటన్ మనం క్లిక్ చేస్తే దాని లోపల ఓపెన్ అవుతుంది. అంటే కోడింగ్ ఉంటుంది, ప్రతి స్టెప్కి కోడింగ్ ఉంటుంది సార్. ఒక చిన్న చిత్తక సాదా సీదా మనిషి చేసేదైతే యాప్ కాదు సార్. చాలామంది ఎంతో పెద్ద వ్యక్తులు చేయాలి సార్. అంటే అంటే మన C++, జావా లాంగ్వేజ్లు ఉంటాయి కదా సార్. అలాగా కోడింగ్ కూడా ఉంటుంది సార్. పైథాన్ ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళే ఇది చేయగలరు సార్. అంటే ఇప్పుడు యాప్ తయారు చేసినప్పుడు కూడా ఆయన కూడా సెక్షన్ బుక్ చేసుకోవాలి, బుక్ చేయాలి. అంటే చేయాలి సార్. అది అప్పుడు గ్రూప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అప్పుడు అవుద్దండి. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక 10 మంది దొంగతనంకి వెళ్ళాం సార్. మెయిన్ లీడర్ నేనే. అంటే నేను 9 మంది ఆపరేట్ చేస్తున్నాను. అంటే అరే నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి అది ఒక 10 మంది గ్రూప్గా కలిసి చేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు ఒక యాప్ తయారు చేసినోడు అంటే దానికి తయారు చేయమన్నోడు ప్లస్ యాప్ తయారు చేసినోడు, ఆ కోడింగ్ రాసినోడు, దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా వదిలినోడు, అంటే ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సార్. అంటే యాజ్ పర్ లా ఏంటంటే మనం మొత్తం యాక్షన్ తీసుకోవాలంటే ఇదంతా జరగాలి. కానీ ఈ నాని అనే వ్యక్తి ఎవరో థర్డ్ పర్సన్ అండి. ఇతనికి సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి, ఓ ఫస్ట్ పర్సన్ యాప్ గల వ్యక్తి. అంటే అతనికి కూడా యాప్ గురించి తెలిసి ఉండదు. అతను ఏదో ఇతను చెప్పి ఇతనికి తెలియక పాపం ఇతను ఏదో మాట మీదంగా ఒక వీడియో రూపంగా చేశారు సార్. దానివల్ల ఇబ్బంది వచ్చి అతన్ని ఇప్పుడు ఎంత ఇబ్బంది పడడం వల్ల ఇదంతా అయింది సార్. ఇప్పుడు నేను అంటే యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో లోతుగా మనం చూస్తే కనుక నానిది ఎటువంటి తప్పు కనబట్టలేదు. యాక్చువల్ ఓన్లీ అంటే ఇలా చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. అంటే అది తప్పని నేను చేయడం తప్పే కదా. అంటే చేయడం తప్పని నేను చెప్తాను సార్. ఇప్పుడు తర్వాత మళ్ళీ తప్పని అతను తెలుసుకొని మళ్ళీ దాన్ని కూడా అతను ప్రాచుర్యం కూడా చెప్పారు సార్. మనం యాక్చువల్గా తప్పని మనం చెప్తున్నాం సార్. దాన్ని బట్టి ఇప్పుడు అంటే మనం ఎవరు డబ్బులు కూడా పోగొట్టుకోకుండా మళ్ళీ అతను అంటే యాజ్ ఏ సిటిజన్గా అంటే జనాలకి ఎక్కడ నష్టపోతే అతను బాధపడతారని చెప్పి మళ్ళీ అతను కూడా చెప్పారు సార్. అతను నాని అనే వ్యక్తి కోసం అందరికీ తెలుసు. అతను చాలా అంటే ఇప్పుడు అనకూడదు కానీ లాస్ట్ టైం కూడా ఇప్పుడు చాలామంది అనాథ పిల్లలకి గట్టా దానం చేయడం అలాంటివి చాలా చేశారు సార్. అతను ఇప్పుడు ఓన్లీ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించి అతను సొంతంగా దాచుకోవట్లేదండి. పెద్ద కార్లు కొనుక్కొని తిరిగే రకం కాదు సార్. అతను ఏంటంటే కింద నుంచి వచ్చాడు. కింద ప్రజలు ఏంటో అతను తెలుసు. జనాల కోసం మంచిగా చేస్తాడు, ఎప్పుడు చెడు చేయడు. అలాంటిది ఈ తప్పు జరిగింది కానీ అతను మళ్ళీ దానికి తిరిగి చెప్పాడు సార్. సందేశం సార్ నేను తప్పు ఎవరు సార్ ఈ రోజుల్లో నేను తప్పు చేసి ఒప్పుకోను సార్. నేను ఎందుకు సార్ ఒప్పుకోవాలి? అంటే నాకు లోన అంటే లోన మన అంతర్భావం ఏంటంటే ఒప్పుకోవద్దు అనమాట. అలాంటిది ఒక వ్యక్తి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి నేను తప్పు చేశాను, తప్పు నా వాళ్ళు జరిగింది, నాకు తెలియక జరిగిపోయిందని చెప్పేసి పెట్టాడు సార్. అంటే జనాలు కూడా దీన్ని పరిణామంలో తీసుకోవాలి. అంటే అతని తరపున నేను సారీ చెప్తున్నాను. అంటే ఎవరైనా నష్టపోతే సారీ చెప్తున్నాను. అంటే నష్టపోవమని చెప్పి ఎవరు కోరుకోరు కదా సార్. ఇప్పుడు డబ్బు కోసం ఆశ ఉన్నోడే ఆడతాడు ఆట. ఆశ ఉన్నోడు ఆట ఆడి అత్యాశ ఉన్నోడు ఎక్కువకి వెళ్తాడు, ఎక్కువ నష్టపోతాడు. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు అంటే నేను యాక్చువల్గా ఏంటంటే సైబర్ క్రైమ్స్ మీద మనం మాస్టర్స్ చేసాం కాబట్టి నోటే చెప్తున్నాను సార్. ఒక మనిషిని అరెస్ట్ చేశారు కరెక్టే, కానీ దీని మీద యాప్ ద్వారా మొత్తం అంటే ఎవరు యాప్ తయారు చేశారు, ఎవరు యాప్ రాశారు, ఈ కోడింగ్ ఎవరు రాశారు, మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సార్. అంటే సైబర్ అనేది ఓషన్ సార్. అంటే వాళ్ళని కూడా ఈ ఏదైతే కేసులు A1 A2 ఈ వీటిలో ఉన్నారో వాళ్ళని చేర్చాలి సార్. అసలు యాక్చువల్గా చేర్చాలి, చేరిస్తేనే. ఎందుకంటే
అంటే ఇప్పుడు దీనికి వర్తిస్తుంది సార్. అది ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేయడం బట్టి కదా సార్. నాని గారికి యాప్ కోసం తెలియదు కదా సార్. అతనికి ఏం తెలుసు సార్? ఎక్కడ వైజాగ్ ఉంటారు చివర మూలన, అది అతనికి ఏం తెలుసు సార్? అది దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు సైబర్ మీద అవగాహన అందరికీ ఇప్పుడు దీన్ని బట్టి కొంచెం అవగాహన వస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. కానీ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను సార్. అంటే ఇష్టాసారంగా ఎవరు సోషల్ మీడియా వాడకండి. ఏదేదో వీడియోలు చేస్తే వ్యూస్ వస్తున్నాయి కదా, లేదా బండి ఇలాగ చక్రాలు పైకి లేపితే వీడియోస్ వస్తాయి కదా, లేదా చేతులతో వీడియోస్ వస్తాయి కదా అని సార్ చెప్పండి. ఇలాంటివి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది ఓన్లీ ప్రజలకైనా, నాని లాంటి వాళ్ళకి కూడా మీరు చెప్తున్నారు అడ్వైజ్? ఈ అడ్వైజ్ ఓన్లీ ప్రజలకు చెప్తున్నాను సార్. ప్రజలకి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ నాని లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తూ ఉంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రాబ్లం రాదు కదా. అది నేను అడిగి, ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళు కూడా సిటిజన్స్ కదా, అంటే ఒక ఊర్లో వాళ్ళు మనుషులు ప్రజలే కదా సార్. ప్రజలందరికీ నేను చెప్తున్నాను, వీళ్ళొక్కరికి వాళ్ళొక్కరికి అని చెప్పట్లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను సార్. యాజ్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను సార్ నా సలహా. దీని అంటే ఇది అంటే మంచిగా తీసుకుంటే అందరికీ మంచిగా ఉండదు సార్. చెడుగా తీసుకుంటే అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు మన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దదండి. ఇట్స్ లైక్ ఓషన్. అంటే మీ ఎంత ఈదినా సరే ఇంకా ఉన్నాను అంటదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంతకు మించి ఇంక చెప్పడానికి ఏం లేదు సార్. కార్తిక్ గారు, యాక్చువల్గా ఇందాక ఈయన అన్నారు, అంటే లోకల్ బైనాని చాలామందికి హెల్ప్ చేశారు, అలాంటివి కూడా చేశారు. అవి జనానికి తెలియదు. చాలామందికి చాలా మంచి వ్యక్తి, అంటే అతను కౌన్సిల్గా ఉన్నారు కాబట్టి అతను ఎరుగున్నారు, మీరిద్దరు కాబట్టి మీకు తెలుసు. అంటే యాక్చువల్గా కోర్టు ప్రొసీడింగ్స్లో గౌరవ్ కోర్టు వారు కానీ, గౌరవ్ జడ్జి గారు కానీ, అంటే అతని క్రైమ్తో పాటు వ్యక్తిగత జీవితం, అతని పూర్వ జీవితం ఎలా ఉంది, ఏంటి, అతను మంచివాడు, ఇలాంటివి కూడా క్యాలిక్యులేట్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిక్ష విధించేటప్పుడు ఆ తీవ్రత తగ్గించే అవకాశం ఉందా అండి? ప్రొసీడింగ్స్లో ఏమైనా ఉంటుందా? శిక్ష విధించేటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే 111(2) అని ఉంది కదండి, దానికి ఆల్రెడీ హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి. ఏమనంటే ఆల్రెడీ ఇతనికి పాత కేసులు ఉంటేనే ఆ శిక్షణ పెట్టండి అని. నాని మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసు లేదు. లాస్ట్ టైం ఒకటి బోట్ల యాక్సిడెంట్ దాంట్లో తీసుకెళ్ళి 3 రోజులు కూర్చోబెట్టారు, కానీ అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఇదే ఫస్ట్ క్రైమ్ అండి. ఈ ఫస్ట్ క్రైమ్లో కూడా ఈ సెక్షన్లు అసలు అతనికి వర్తించు. అది మనం చెప్పగలుగుతుంది అదే. సరే అండి, అంటే నాని గారి మీద కొన్ని సెక్షన్లు అయితే నేను తెలుసుకున్నాను. యాక్చువల్గా 111 అనే సెక్షన్ ఒకటి, తర్వాత 112 /1 or 2, అది నాకు కరెక్ట్ 2 అని ఉంది, అదొకటి. తర్వాత 318 ఒకటి, తర్వాత 319 ఒకటి. 318, 319 అనేది ఈ చీటింగ్కి సంబంధించింది వస్తుందండి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా డబ్బులు ఇస్తానో, లేకపోతే పలానా మీరు ఎదురు సంథింగ్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అది ఒక చీటింగ్ వస్తుంది, నేను ఏమన్నా మోసం చేస్తే అది. కానీ ఇక్కడ ఆ కంప్లైనెంట్ అసలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి రిలేషన్ లేదు నానితో. నాని చెప్పిన యాప్లో అతను పెట్టలేదు కాబట్టి ఈ సెక్షన్, అది 2 సెక్షన్లు అసలు వర్తించవు. అంటే అలాగే 46 రెడ్ విత్ 61. 46 అనేది ఎబేట్మెంట్ అండి. అంటే పలానా చెయ్యండి అని, పలానా చెయ్యండి అని. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఈ యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ కంపెనీకి సంబంధించింది అవుతుందండి, నానికి సంబంధించింది అవ్వదు. నాని ఏంటంటే ఒక ఫేమ్ వాడుకొని వాళ్ళు యాడ్ ప్రమోట్ చేసుకున్నారు. నాని ఎక్కడ ఇలా పెడితే ఈ యాప్లో పెట్టండి, ఈ యాప్లో పెడతాం వల్ల ఇది అని చెప్పి అదంతా ఏంటంటే ఒక స్క్రిప్టెడ్ వీడియో కంపెనీ వాడు చేసుకొచ్చి వీళ్ళు ఏంటంటే వీళ్ళు యాక్ట్ చేస్తారు అంతవరకే. ఇలా అంతకు మించి దాని వెనకాల కాన్సిక్వెన్సెస్ కానీ ఏమి తెలియవండి. అదేండి. అలాగే 66C and D. 66C అనేది ఐడెంటిటీ థెఫ్ట్ అండి. ఓకే, ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏ విధంగా ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినట్టు అది కొంచెం అంటే అసలు ఈ సెక్షన్ అసలు దీంట్లో ఎందుకు పెట్టారన్నది నాకైతే అసలు ఎంత కూడా ఎక్కడ ఏది రిలేట్ అవ్వట్లేదండి ఎందుకు పెట్టాడు అనేది సెక్షన్. అలాగే అంటే కాదండి, అంటే నాని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని ఇందులో గేమ్లో డబ్బులు పెట్టిస్తా, అంటే ఎవరైనా మీరు ఇందాక ఆశ ఉండొచ్చు, ఆశ సో అది ఆ విధంగా వాళ్ళ ఐడెంటిటీని అంటే మీ ఫోటో తీసుకెళ్ళి సంథింగ్ ఏదైనా అకౌంట్లో పెట్టిగో ఇగో పలానా వాడు చెప్తున్నాడు సో ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు కదా, తన పైసే చేపించాడు. ఓకే, ఈ సెక్షన్ మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? 66D అండి. 66D సమ్ ఏదైనా అకౌంట్ హ్యాక్ చేసి ఆ టైప్ వస్తాయండి. ఆ టైప్ కూడా ఏం చేయలేదు. అతను చేసిందల్లా ఒకటే ఏంటంటే ఆ కంపెనీ వాడు దగ్గర రెమ్యునేషన్ తీసుకొని అతను చెప్పిన ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, లీగలా ఇల్లీగల్ అనే పక్కన ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశాడు.
అలాగే గేమింగ్ యాప్కి సంబంధించి సెక్షన్ 3 and 4. సెక్షన్ 3 and 4 గేమింగ్ హౌస్కి సంబంధించి పెనాల్టీ ఫర్ గేమింగ్ హౌస్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ అలాగే అది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 and 4 అండి. అది ఈ ప్యాక్ ఆటకు సంబంధించి ఒక గేమింగ్ హౌస్ పెట్టి ఇందులో ఆడించడాలు ఆటల గురించి ఉంటాయి చూసారు, దానికి సంబంధించిన పెనాల్టీలకి శిక్షలకు సంబంధించింది అది. అంటే మీరు నాని కౌన్సిల్గా మీరు అంటే సెక్షన్లు ఏవైతే పెట్టారో, అంటే ఇప్పుడు ఒకటి 2 సెక్షన్లు ఎందుకు పెట్టారో కూడా మాకు అర్థం కావట్లేదండి అన్నారు కదా. అంటే ఇప్పటివరకు నేను కొన్ని సెక్షన్లు చదివాను. 111 ఒకటి, 112 ఒకటి, అంటే 111/2 అనుకుంటా, 2 112 సబ్సెక్షన్ 1. 112 సబ్సెక్షన్ 1 ఏంటంటే పిట్టి క్రైమ్స్ అండి. పెట్టి క్రైమ్స్ అంటే బచ్చాలు ఆడతారు చూసారు రోడ్ల మీద, చిన్న చిన్న గోళీలు అట్లా ఆ టైప్కి వచ్చేదండి. అంటే ఈ నారి ఏమన్నా కంప్యూటర్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆడండి డబ్బులు తీస్తే ఆ టైప్ రావాలి, కానీ మరి అది ఎందుకు వచ్చింది దానికి. ఇప్పుడు 111 సెక్షన్ ఏదైతే నేను మెన్షన్ చేశానో అది చాలా డేంజరస్ సెక్షన్ అని విన్నానండి. సెక్షన్ అంటే దాంట్లోని అదొకటే తీవ్రత చాలా తీవ్రత, ఇమ్మోరల్ ట్రాఫికింగ్, అంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అవన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు, దీంట్లో పెట్టుకొచ్చారు. సంబంధించి అదే ఉమెన్ వాటికి సంబంధించి ఉంది. మొన్న ఒక అడ్వకేట్ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాని అమ్మాయిలు నమ్మేశాడు, నాని అమ్మాయిలు మార్పింగ్లు చేస్తాడు, అందుకే ఈ సెక్షన్లు పెట్టాడు, అవన్నీ కొంచెం పాపం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. అంటే కేసు మీద నాలెడ్జ్. అదే చూసాను నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. అంటే ఆయన చెప్పిన దాంతో మీరు నాని కౌన్సిల్గా ఏకీభవించారు. అసలు ఆయన చెప్పింది మొత్తం ముమ్మాటికి తప్పండి, అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే చెప్పండి, తప్పేం లేదు. మీకు తెలియనప్పుడు మాకు తెలియదండి అని చెప్పాలి. అమ్మమ్మో ఆ సెక్షన్, అమ్మో అంత పెద్ద సెక్షన్ పెట్టారా, అది ఏమనుకుంటున్నారో అమ్మాయిలు అంటే అది చాలా తప్పండి. జనాలు ఏమనుకుంటారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు. అలాంటిది ఇలాంటిది వెళ్తే ఇంకా భయంకరమైన బ్యాడ్గా థింక్ చేస్తారండి జనాలు. కాదండి, ఏమీ లేని దానికైనా అంటున్నారు. అంటే నాని చేసిన పని తీవ్రతని మీరు కౌన్సిల్గా అంటే తక్కువ అనుకుంటున్నారా అనేదండి. ఫ్రెష్గా రీసెంట్గా జరిగితే అది మీరు అన్నట్టు అది ఒక పాత వీడియో సర్క్యులేట్ అయ్యిందండి. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్. యాక్చువల్గా ఇందాక నుంచి మీరు పాత వీడియో చూసారు సజ్జనార్ గారు, లేకపోతే ఇప్పుడు సో సర్క్యులేట్ అవుతుంది పాత వీడియో అని చెప్తున్నారు కదా. అంటే ఈ మధ్య రీసెంట్గా నాని వాటికి సంబంధించి గేమింగ్ యాప్స్కి సంబంధించి అంటే లేకపోతే ఆ పర్టికులర్ యాప్కి సంబంధించి ప్రమోషన్ ఏం చేయట్లేదండి? రీసెంట్గా ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఆన్లైన్లో కూడా రావడం తగ్గించారండి, ఎందుకంటే వర్క్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు అతనికి షిప్కి వెళ్తారండి, 10-14 లోన్ నుండి బయటకు వస్తారండి అతను. అంటే ఆ టైప్ పర్సన్ అతను. మీకు తినిందే ఉంటుంది, వీడియోస్లో చాలా వీడియోస్ చెప్తూ ఉంటాడు. నెలలో 30 రోజులు ఉంటుందండి, 30 రోజుల్లో సగం రోజు షిప్కి వెళ్తారండి, మళ్ళీ 2 days రెస్ట్ తీసుకు మళ్ళీ వెళ్తారండి. యాక్చువల్గా ఈ రూపు వీడియోస్ కూడా తక్కువ చేస్తాను అతను మీకు గమనిస్తుంటే తక్కువ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు వ్యాపారం అనేది మనకు ఫస్ట్ పోయిందండి. ఇప్పుడు అంటే మీడియా అనేది హైప్ ఉండొచ్చు, క్రియేట్ అయింది, నా లోకల్ బాండ్ పెద్ద పేరు, జీవన విధానం, జీవన భృతి ఏదైతే ఉందో దాన్ని వదులుకోవట్లేదు. అతనైతే ఫిషర్మ్యాన్ సార్. అతను ఏంటంటే ఫిషర్మ్యాన్, అతని వృత్తి ఏంటంటే అంటే చేపలు పట్టడం. అతను బోట్ మీద వెళ్ళి చేపలు పట్టుకుని వస్తారు. అది ఏంటంటే ఖాళీ లేరు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ ఇప్పుడు అదే అంటున్నారు పాపం, అంటే తెలియనివన్నీ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వ్యక్తి అనుకోండి సార్, ఏ పని లేకుండా తిరిగి అనుకోండి సార్, ఆడు చెప్పండి సార్, ఆడు చేస్తే నమ్ముతారు జనాలు. ఇతనేంటి సార్, ఇతనికేంటి సార్ అంధకారమా, అతను బోట్లు ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్పాలి మీకు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అదే టైంలో క్రికెట్లో ధోని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, ధోని యాడ్ వస్తుందండి. టైం ధోని వస్తాడు. ధోని అక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉన్నట్ట క్రికెట్ మ్యాచ్లో ఈ రికార్డింగ్లు ఏవైతే ఉన్నాయో నాని క్లియర్గా కన్ఫెషన్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మరి మనకైతే తెలియదు. దానికి ఒక్కొక్క దానికి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, వాళ్ళు రికార్డ్ చేసేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే ఆ యాడ్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటారా అని చెప్పాడు. అంటే ఒకేసారి ఒక 10 యాడ్లు తీసేసుకోవచ్చండి మనోడున్న ఒక 2 రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ 10 సెకండ్లు 20 సెకండ్లే. ఇంకోటి చాలా సార్లు ఇన్నేళ్లకి అగ్రిమెంట్ అని కూడా ఉంటుంది. అలాంటి అగ్రిమెంట్ మాకు అలాంటి అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎందుకంటే కంపెనీలతో కదా, ఆ కంపెనీ ఏంటంటే ఏళ్ళకి తెలియదు అగ్రిమెంట్. ఒక పేపర్ తీసుకొస్తాడు, పలానా వాడు
పలానా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు, ఇదిగో అగ్రిమెంట్ అని చెప్పి చూపిస్తాడు. సైన్ పెట్టడం రాదు అతనికి. అతను అంటే పెన్ను పట్టుకోవడం కూడా సరిగా అతనికి చేత కదా. మీరు ఎప్పుడైనా ఆయన సిగ్నేచర్ చూడండి, ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్, మళ్ళీ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ రాస్తాడు. అది కూడా ఎవరో చెప్పింది అది. ఇప్పుడు రీసెంట్గా మామూలుగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ వాడటం అలవాటు అయిపోయిందండి, ఆడు చదువుకున్నా చదువుకోకపోయినా. దాన్ని అంత మాత్రం ఇగో ఈ వీడియో ఓపెన్ చేస్తే లీగలు, ఈ వీడియో చేస్తే ఇల్లీగలు అని చాలామందికి తెలియదండి. ఇంకో ఇన్స్టాగ్రామ్లోనే మనం ఇల్లీగల్ ఏమన్నా ప్రమోట్ చేసి ఇల్లీగల్ ఏమన్నా పెడితే ఆడికి వెంటనే అక్కడ వచ్చేస్తుందండి, మొత్తం మనకి వార్నింగ్లో వచ్చేస్తాయి. ఇందులో ఇది రాలేదు కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఉంది మంచిదే అది అనుకొని జరిగింది అది ఉందండి సార్. అలాగే ఇప్పుడు నాని అంటే యాక్చువల్గా ఈరోజు కేసు పని మీద కూడా మీరు విజయవాడ నుంచి వచ్చారని తెలిసింది నాకు. సో ఆ విధంగా నేను మిమ్మల్ని పట్టుకోగలిగాను. అంటే ఈరోజు ప్రొసీడింగ్స్ సంబంధించి ఏం జరిగిందండి? ఈరోజు ప్రొసీడింగ్స్ అంటే జస్ట్ జరిగింది, ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏం వర్తించవన్న పాయింట్ అయితే నేను రైజ్ చేశానండి. అదొక్క పాయింటే నేను మేజర్గా రైజ్ చేశాను. ఎందుకంటే ఒక ప్రమోటర్ ఇతను, ఈ ప్రమోటర్కు వచ్చే సెక్షన్లు వేరు, బయట నిజంగానే క్రైమ్ చేసిన వాళ్ళకి వర్తించేది వేరు. నేను జడ్జి గారికి కూడా ఒకటే చెప్పా, స్టిల్ ఆ యాప్ రన్నింగ్లో ఉంది సార్, అది మరి అది లీగల్ అనుకుంటారా ఇల్లీగల్ అనుకుంటారా అని నేను నా ఫోన్ ఓపెన్ చేసి చూపించాను. పర్టికులర్ యాప్ అనేది ఈ రోజు కూడా ఓపెన్లో ఉంది. మరి పోలీసులు ఆ రోజు 21st నుంచి 27th లోపల ఈ రోజు దాకా బ్లాక్ చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టారు, అది క్రికెట్ బుక్కీస్ మీద పెట్టిన కంప్లైంట్లు అయ్యే సెక్షన్లు తీసుకొచ్చేసి అందరు కాపీ అండి. నేను రీసెంట్గా విన్నది ఏంటంటే విశాఖపట్నం సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక 10-15 ఏ క్రైమ్లు అంటండి కాపీ పేస్ట్ అని నేను అనుకుంటున్నానండి, ఇంకేమీ లేదు. అది అంటే సార్ ఇప్పుడు నానిని అయితే రిమాండ్కి ఇచ్చారు కదండి, ఇది ఎన్నో రోజు అండి? 14 రోజులు రిమాండ్కి ఇచ్చారండి. 14 days రిమాండ్స్కి ఇచ్చారు. ఈ రోజు అరౌండ్ 7th వరకు ఉందండి రిమాండ్. మార్చి 7th వరకు ఉంది. అంటే ఈ మధ్యలో మీరు కలవగలిగారా కౌన్సిల్గా? నేను కలిశానండి. కలిస్తే ఏమన్నారు ఆయన? ఏమంటారండి, అందరూ అదే అడుగుతున్నారంట. అదే సెలబ్రిటీ కాబట్టి అందరూ కొంచెం స్పెషల్గా వచ్చి పలకరించడం అది జరుగుతుందంట. సరే, జైల్లో పలకరిస్తున్నారు. అది అంటే దీనికి సంబంధించి ఆయన అంటే తన ఆవేదన ఏమైనా మీకు ఏ విధంగా చెప్పాడు? ఆవేదన చాలా కుంగిపోతున్నాడు సార్. మానసికంగా కుంగిపోవటం పక్కన పెడితే, నాకు తెలిస్తే నేను ఎందుకు చేస్తానన్నా అంటున్నాడు. ఒకటే మాట, నాకు తెలియదు, నా గవర్నమెంట్ కూడా ఎవరు ఆపలేదు, ఎవ్వరు ఎటువంటి దాని నుంచి ఆయన మరి ఎందుకు పెట్టాడు ఆయన మీద సడన్గా సడన్గా ఆయన పెట్టే వరకు కూడా ఈ విశాఖపట్నం పోలీసు ఎవరు నన్ను అడగలేదు. పెట్టిన తర్వాత సడన్ అడిగాడు. కానీ నాకు ఒక డౌట్ ఉందండి, ఈయన November 23లో ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈయన ఏం చేశాడంటే, అది 11ంటికి జరిగితే 12ంటికి వచ్చి ఆ వీడియో తీసి ఆయన దాంట్లో అప్లోడ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ చేశాడు. కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంచెం అత్యుత్సాహం చూపించి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆళ్ళతో మాట్లాడించి కొంచెం ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ గా పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఇది జరిగింది 20th మార్నింగ్ 1 Town పోలీస్ స్టేషన్లో. ఐఓ వచ్చి నాకు తెలిసి డీసీపీ దినేష్ రెడ్డి గారు సంథింగ్, అయితే కరెక్ట్గా గుర్తులేదు అని పేరు. అయితే ఆయనకి చెప్పాడంటే సో అండ్ సో హోటల్ నుంచి నేను వస్తున్నాను, అది మొత్తం అంతా ఆ తర్వాత అందరికీ తెలుసు. కానీ ఈయన్ని 3 రోజులు ఇల్లీగల్ డిటైన్ చేశారు. ఇల్లీగల్ డిటైన్ చేసిన తర్వాత ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్, నా కొడుకుని ఇలా చేస్తున్నారు. సో అంటే హైకోర్టు ఏమందంటే అతను తీసుకొచ్చి అర్జెంటుగా ప్రొడ్యూస్ చేయమని అనగానే హైకోర్టులో ఎలా ఉంటుందంటే నోటీస్ ఇస్తారండి. కేసు ఫైల్ అవగానే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన ఒక అరగంటకి నానిని వదిలేశారండి. హెబియస్ కార్పస్ అంటారు, హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ టు ప్రొడ్యూస్ ద బాడీ అండి, అది నథింగ్ బట్. అయితే అది ఫైల్ చేసిన తర్వాత అతను వదిలేశారండి. వదిలేసిన తర్వాత అతను హైకోర్టులో జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది, అదంతా జరిగింది. అప్పుడు ఆ పిటిషన్ అమెండ్ చేసి, నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్నండి, వీళ్ళు ఈ పర్టికులర్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా క్రియేట్ చేశారు కాబట్టి నాకు ఒక 25 lakhs కాంపెన్సేషన్ చేయండి కట్టండి అన్నారు. కాంపెన్సేషన్ ఎవరికి భరించాలని పెట్టారు ఈయన? అంటే స్టేట్ గవర్నమెంట్. నాని పెట్టారా? నాని పెట్టాడు, స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే వెస్ట్ బెంగాల్లోని, చెన్నైలోని, ఢిల్లీ హైకోర్టు అయితే ఒక కూరగాయలు అమ్మే కుర్రోడిని ఒక లేడీ అతన్ని ఏదో మొత్తానికి వాళ్ళిద్దరికి ఏదో పడక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెట్టిందంట. అతన్ని తీసుకొచ్చి ఢిల్లీ ఒక స్టేషన్లో కూర్చోబెడితే అరగంట ఉంచినందుకు 2 కానిస్టేబుల్ శాలరీల నుంచి 40,000 కట్ చేసి ఇచ్చారు. సో ఇతను మరి 3 days పెట్టాడు. ఇతని ఒక ఇన్ఫ్లుయెన్సర్. దీనివల్ల
ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా ఛానల్స్ కానీ ఒకటే కంటిన్యూస్ ప్రోపగాండా, ఇతనే చేశాడు అని చెప్పి ఇతను తమ్మునేల్ వేయడం ఈ వ్యూస్ కోసమో కానీ ఏదైనా జరిగింది. ఆ నష్టాని కోసం అని చెప్పి 25 lakhs వేశాడు. అది ఇంకా అలా జరుగుతూ ఉందండి. ఖచ్చితంగా నేను అనుకుంటాం దాని ఎఫెక్టే ఇది అని నా ఎక్స్పెక్టేషన్. దానికి దీనికి ఏ విధంగా లింకప్ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే అది వేరు ఇది వేరు కదండి. వైజాగ్ సిటీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరగా 200 మంది ఉంటారండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బోల్డ్ మంది. ఇదే 200 మంది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో 100 సార్లు అన్నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఉంటారు. దానికి సంబంధించి చేశారు. మరి పర్టికులర్గా వాళ్ళెవరి మీద యాక్షన్ తీసుకోకుండా నాని మీదే పర్సనల్ టార్గెట్గా పర్సనల్ గడ్జెస్ వారు చేశారని నేను అనుకుంటున్నాను. కంప్లైంట్ కూడా ఈ యాపే వాడే డబ్బులు పోగొట్టుకున్న రూల్ ఏం లేదు కదా సార్. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నాని గారు ప్రమోట్ చేసిన యాప్ మీదే డబ్బులు పోగొట్టుకున్నారని మనకి ప్రూఫ్ గట్ట ఏం ఆధారం కూడా ఏం లేదు సార్. అది కూడా పాయింట్ మనం రేస్ చేయాలంటే ఈ యాప్ మీదే ఈ యాప్ వల్లే పోయని చెప్పి మనకి చాయిస్ ఏం లేదు సార్. అంటే మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి సార్. కోర్టు వరకు ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి సార్. మనం అంటే మామూలు చెప్తాను మీకు, అంటే యాజ్ ఎ ప్రెస్గా యాజ్ రిపోర్టర్గా మీకు చెప్పాలి కాబట్టి మీకు మాట చెప్తాను సార్. అది ఇప్పుడు ఇద్దరు అంటే అతను చాలా ఇంపార్టెంట్, అతను చాలా బిజీగా ఉంటారండి, హైకోర్టులో చాలా బిజీగా ఉంటారు అనమాట. అతను కార్తీక్ గారు అనే వ్యక్తి అక్కడి నుంచి నైట్ బయలుదేరి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అతను కూడా వచ్చారు, తమ్ముడు మీతో సపోర్ట్ ఉంటానని మీకు సపోర్ట్ ఇస్తానని చెప్పి వచ్చి నించొని మొత్తం సవ్యంగా జరిగింది అంతే. మేము ఈ కేసు కొంచెం ప్రెస్టేజ్గా తీసుకున్నామండి. ఎందుకంటే ఏ విధంగా అంటే కామన్ మ్యాన్ రిపీటెడ్గా అతన్నే టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఇదే రేపు ఇంకో అతను జరుగుద్దండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఇదే ఏంటంటే ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు, ఏ సెక్షన్లో అయినా పెట్టేయచ్చు, నాకు పవర్ ఉంది కాబట్టి. కానీ నాకు ఒక డౌట్ అండి ఇక్కడ. అంటే మీరు యాక్చువల్గా పోలీసు వారు పెట్టిన సెక్షన్లు తప్పుగా భావిస్తాయి అంటే మీ కౌన్సిల్ నాని మీద పెట్టిన, అంటే నాని కేసు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను, నాని మీ కేసులో పెట్టిన సెక్షన్లు తప్పుగా భావిస్తే మీరు కోర్టులో జడ్జి గారి ముందు వాదించవచ్చు కదా, అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే దానికి ఇవి చేయొచ్చు కదా, ఆ రైట్ అయితే మీకు ఉంది కదా. ఇప్పుడు బెయిల్ పిటిషన్లో మేము రాసిన అదే బెయిల్ పిటిషన్లో సేమ్ అదేనండి మా గ్రౌండ్. నెక్స్ట్ ఈ ఇష్యూని మేమేమి ఇది NHRCకి తీసుకెళ్తానండి, నేనేమి ఇక్కడతో వదిలేను. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంత అవేర్నెస్ తీసుకురాగలడో మాకు తెలుసు. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఒక రైట్ వయలేషన్ అండి. మేబీ తనకి జరిగినట్టు వేరే సోషల్ మీడియా వాళ్ళకి కూడా చేయొచ్చు అది. కాబట్టి మనం కొంచెం అలర్ట్ ముందే ఉండి NHRCకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం అంటే విషయం. లాస్ట్ టైము యాక్చువల్గా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ బోట్ దగ్ధం కేసులోనే నానిని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఆయనది కాదు, సేమ్ వాసుపల్లి నాని అనే పేరు గల వ్యక్తి, అంటే ఇతని ఇంటి పేరు వాసుపల్లి నాని కదండి, వాసుపల్లి. సో లోకల్ బాయ్ నాని అలియాస్ వాసుపల్లి నాని ఎవరైతే ఉన్నారో అలాంటి పేరు గల వ్యక్తి ఇంకోరు ఉన్నారని చెప్పి ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని మీరు అది అప్పటి డ్రామా అండి, అది ఏదో కవర్ చేయడానికి అప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేశారు. అలా కాదు సార్, నాకు తెలియక అడుగుతున్నాను, ఇతని మీద పోలీసులకు అంత గ్రేడ్ ఎందుకు ఉంటుందండి, ఏం అవసరం అసలు? ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, వీళ్ళకి ఎక్కడ ఒక క్లూ దొరకట్లా. ఈ రోజుకి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరినైతే పెట్టారో ఆడు ఏం చేసి ఉంటాడు. ఎందుకంటే ఒక వీడియో ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, అక్కడ మంట రావటం క్లారిటీగా ఇప్పటికీ ఎవరు దాన్ని చెప్పలేరు. ఆ విషయం డైవర్ట్ చేయాలంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తెస్తే నిజంగానే ఆ 3 రోజులు డైవర్ట్ అవ్వలేదండి. జరిగిన నష్టం పక్కన పెట్టేసాను, జరిగిన నష్టం జరిగింది, కానీ టార్గెట్ అంతా నాని అయిపోయి నాని మీద కొట్టాడు కదా మీడియాలో. అంటే దానికి సంబంధించి అప్పుడు హెర్బియస్ కార్పస్ కూడా మీరే వేసినట్టున్నారు కదా, మీరే వాదించినట్టున్నారు. నేనే వాదించాను. సో అదే గ్రౌండ్స్ లోనే ఇప్పుడు ఇక్కడ ఇది జరిగిందని చెప్పి మీరు నేను ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఈ కామన్ అండి వీళ్ళకి, పోలీసులో ఇది కామన్గా ఇప్పుడు కనపడేది. కానీ పోలీసులు అంటే సరే ఈ కేసు పక్కన పెడితే యాక్చువల్గా అన్ని ఎంక్వైరీ చేసే ప్రాపర్ ఇవైతే పెడతారు కదండి. అంటే ఒకవేళ ఎందుకంటే అంటే నేను చాలాసార్లు విన్నది అంటే ఒక కామన్ మ్యాన్ గా డౌట్ అడుగుతున్నా. 3,09,00,000 అని ఒక కుర్రోడు చూపించాడు కంప్లైంట్లో. 3,09,00,000 ఎన్ని ట్రాన్సాక్షన్లు ఉన్నట్టాయండి 4 ఏళ్లలో? రాత్రి నుంచి పొద్దున్న లోపల అన్ని ట్రాన్సాక్షన్లు అన్ని విట్నెస్లని అయిపోయి ఇతనే అని చెప్పేసి ప్రూవ్ చేసేస్తారా? అది నేను చెప్తుంది అది. 22nd అరెస్ట్ చేశారండి, 21st కంప్లైంట్ వచ్చింది, 21st ఈవినింగ్ నైట్ 8:40 కంప్లైంట్ వచ్చింది, 22nd ఈవినింగ్ 5 o'clock ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం కూడా అంట క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పాత స్టోరీలు ఎప్పటి నుంచో ప్రతి దాంట్లో ఉండే ఒకటే స్టోరీ అండి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో వెళ్ళి మేము అతన్ని క్యాచ్ చేసామని.
అదేదో నానికే ఒక నోటీస్ ఇచ్చి పలానా జరుగుతుందయ్యా నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఎవడా? అంటే యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో ముందు నోటీస్ అయితే ఇస్తారండి, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళు కావాలి. ఇప్పుడు 1112 అనేది దీనికి అప్లికబుల్ అవుదని వాళ్ళకి తెలుసు కాబట్టి మిగతా జనరల్గా పలానాది వచ్చింది నీ మీద యాక్షన్ తీసుకోమన్నాడు. ఆ 3 కోట్లకి ఇతనికి సంబంధం లేదని అతను కంప్లైంట్లోనే అడ్మిట్ అయ్యాడు. మరి అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి మిగతా దానికి ఏమి ఎంక్వైరీ చేయకుండా ఇతని మీద కంప్లైంట్ కట్టేశారు. అదే పాయింట్ అది. సార్ అయితే ఫైనల్గా అంటే ఇప్పుడు నాని తరపున మీరు పోరాడుతూ ఉన్నారు, అంటే కోర్టులో వాదనలు అయితే వినిపిస్తున్నాయి. నానికి ఎప్పటిలోగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు? అది ఇప్పుడు అంటే మీరు నేను డిసైడ్ చేసి చెప్పేది అయితే ఎంతవరకు ఎందుకు వస్తుంది సార్? కోర్టు గారు ఆధ్వర్యంలో ఉంది, కోర్టు వారు దేవుడి దయ వల్ల అంటే ఇప్పుడు మా వాదనలు చెప్పామండి, అంటే మన వైపు అని చెప్పాం. ఈ వీక్లో అవ్వచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ప్రొసీడింగ్స్ అయితే నడిచాయి కదా, సో జడ్జి గారికి మీరు చెప్పాల్సింది అయితే చెప్పాను అన్నారు ఇందాక. సో జడ్జి గారిది అంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ మీద మీరు చేస్తున్నారా, లేకపోతే బెయిల్కి సంబంధించే కదా? సో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఇచ్చారు? నేనంటే ఒకసారి అప్డేట్ చూడాలండి, అంటే కొంచెం కన్ఫ్యూజన్ నాకు ఎంత క్లారిటీ కనపడలేదు. నేను థర్డ్ అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్లో, అంటే ఫస్ట్ 2 అంటే మంగళవారం కానీ మంగళవారం కానీ క్లారిటీగా లేదు. అంటే మనకు తెలుస్తుంది ఈ వారంలో ఏదో మనకి అప్డేట్ వస్తుంది సార్. తప్పకుండా మీకు మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ వాదన అంటే జడ్జి గారి ఆయన యాక్సెప్టెన్స్ అదంతా అంటే దీనికి సంబంధించి మీరు వాదించేటప్పుడు ఆయన జరుగుతున్నాయి కదా, సో ఎలా జరగచ్చు? వాళ్ళు కోర్టుని సాటిస్ఫై అవ్వాలి, పలానా సెక్షన్ కి ఇతను అప్లికబుల్, ఇతను ఇది అని చెప్పి. మనం చెప్పడం ఏంటి, ప్రమోషన్ కమ్స్ అంటే సో అండ్ సో సెక్షన్ అని మనం చెప్తున్నాం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళది, వాళ్ళు చూపినండి, దాని ప్రకారం మా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కట్టామంటే అంటే మామూలు చెప్తున్నాం, ఎఫ్ఐఆర్కి ఒక అక్యూజ్డ్ తెలిసిన అఫెన్స్కి రెండింటికి మ్యాచ్ అవ్వాలి సార్. మ్యాచ్ ఇప్పుడు హత్య కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, దొంగతనం కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, ఈవ్ టీసింగ్ కేసులో ఒక సెక్షన్ ఉంటుంది. అంటే ఈ 2 మ్యాచ్ అయితే అంటే అది ఎఫ్ఐఆర్ కొంచెం దాన్ని స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కొన్ని